వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో రైతులకు కనీసం ఎరువులు కూడా సరఫరా చేయలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మండిపడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా చినమేరంగిలోని తన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను దగా చేసిందని వ్యాఖ్యానించారు. యూరియా కోసం రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, రైతులకు ఎరువులు ఎంత మేర అవసరమో తెలియని పరిస్థితిలో స్థానిక ఎమ్మెల్యే ఉన్నారని ఎద్దేవా చేశారు. కనీస అవగాహన లేకుండా ఎమ్మెల్యే మాట్లాడడం దారుణమని మండిపడ్డారు. రైతులకు ఇప్పటి వరకు అరకొరగా యూరియా బస్తాలు పంపిణీ చేసి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కూటమి నాయకులు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కురుపాం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాల గురించి ఒకసారి మాట్లాడుకుంటే, మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రైతులకు సంబంధించినటువంటి రైతుల కోసం మేము రెవెన్యూ డివిజనల్ ఆఫీసుల్లో ప్రొటెస్ట్ చేయడం జరిగింది. రైతులకి ఎరువులు అందట్లేదు, రైతులకు ఎక్కడ కూడా యూరియా సఫిషియెంట్గా అందలేదు. ఈ ప్రభుత్వం రైతుల్ని దగా చేసింది. ఈరోజు పంటని బతికించుకోవడం కోసం యూరియా బస్తాల కోసం ఉదయం నుంచి నైట్ వరకు పడిగాపులు కాల్చినా కూడా ఒక బస్తా కూడా అందనటువంటి పరిస్థితి, అరబస్తా కూడా అందనటువంటి పరిస్థితి. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి రైతుల తరపున మేము ధర్నా చేయడం జరిగింది. ఆర్డీఓ ఆఫీసులో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, మేమట వైసీపీ నాయకులు, ప్రతిపక్ష నాయకులు అన్నీ కూడాను అవాస్తవాలు చెప్తున్నారు. ఏదో ఒక రకంగా రోడ్డు మీదకి ఎక్కాలని, ఏదో ఒక రకంగా రోడ్డు మీదకి రావాలని, ఏ కారణం లేకపోయేసరికి మేము రోడ్డు మీదకి వచ్చామని, రైతులు చాలా సంతోషంగా ఉన్నారని, అందరికీ ఎరువులు పూర్తిగా అందుతున్నాయని, వైసీపీ వాళ్ళు చెప్పేది పూర్తిగా అబద్ధమని ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. సూటిగా ఎమ్మెల్యేని క్వశ్చన్ చేస్తున్నాం. అసలు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, అవగాహన లేక మాట్లాడుతున్నారా? అసలు ఈ నియోజకవర్గంలో రైతులు ఎరువుల కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారన్న విషయం అసలు తెలుసా, తెలీదా? రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి అంశాలని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించడానికి అసలు మీరేమైనా కృషి చేశారా? చేయలేదు. కాబట్టి రైతులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో కనీస అవగాహన ఈ కాన్స్టిట్యున్సీలో మీకు లేదు. ఎందుకనంటే ఆ రోజు మేము కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ ఆఫీసర్స్ నుంచి కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరు కూడా సఫిషియెంట్గా మేము ఎరువులు అందించేసాము, ప్రతి మండలంలో కూడాను ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఎంత యూరియా కావాలి, అవన్నీ కూడా సఫిషియెంట్గా ఇచ్చేసామని చెప్పేసి నిస్సిగ్గుగా తప్పుడు సమాచారాన్ని అందరికీ అందినవి, ఏ ఇష్యూ లేదు రైతు భరోసా కేంద్రాల్లో అని చెప్పేసి చెప్పడం నిజంగా సిగ్గుచేటు, దురదృష్టకరం. ఉన్న వాళ్ళందరి మీద కేసులు వేసి నోటీసులు ఇచ్చి వాళ్ళు ఇబ్బందులు పెడితే మళ్ళీ ఆ నోటీసులు నువ్వే ఆపినట్టు నాటకాలు. ఎందుకు ఈ నాటకాలన్నీ? మీ ప్రధాన అనుచరుడే కదా, మీకు ఏదైనా కష్టం వస్తే ఫస్ట్ మాట్లాడేది వ్యక్తే కదా, అతనితోటి నోటీసులు వేయిస్తారు. మళ్ళీ మీరే ఆ నోటీసులు ఆపినట్టు బ్లాక్మెయిల్ రాజకీయాలు. ఈ కురుపాం కాన్స్టిట్యున్సీలో గతంలో ఎప్పుడైనా ఇన్నిసార్లు డ్రగ్ ఇన్స్పెక్టర్లు వచ్చారా, ఫుడ్ ఇన్స్పెక్టర్లు వచ్చారా? వ్యాపారస్తులను బెదిరించడం, ఆర్ఎంపీ డాక్టర్లను బెదిరించడం, హోటల్స్ ఉన్న వాళ్ళని బెదిరించడం, షాపులు ఉన్న వాళ్ళని బెదిరించడం, వైన్ షాప్స్లోనేమో ఎంఆర్పీ కన్నా ఎక్కువ ధరకు అమ్ముతున్నారు, 20 రూపాయలు ఎంఆర్పీ ధర వీడియోలు వస్తే ఆ షాప్ మీద చర్యలు తీసుకోకుండా ఆపేవా లేదా? ఎందుకంటే నీ మనుషులు కాబట్టి అక్కడ నిర్వహణ నీ మనుషులు కాబట్టి ఆపేవా లేదా? చర్యలు తీసుకోకుండా అసలు షాప్లోనే 20 రూపాయలు ఉంటాయి, అది కూడా గుమ్మలక్ష్మీపురంలో అందరూ పేదవాళ్ళు ఉండేటువంటి మండలంలో 20 రూపాయలు తీసుకుంటే బెల్ట్ షాపులు ఎంత ఉంటుంది? విచ్చలవిడిగా బెల్ట్ షాపులు. వాటన్నిటి మీద దృష్టి పెట్టండి, కాన్స్టిట్యున్సీ సమస్యల మీద దృష్టి పెట్టండి. కానీ ఏది పడితే అది మాట్లాడకండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. ప్రతి దాంట్లో గత వైసీపీ పాలకులు, గత వైసీపీ ఎందుకు? మీకు అవకాశం వచ్చింది మీరు చేయండి. కురుపాం కాన్స్టిట్యున్సీలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఏనుగుల ఇష్యూ ఉంది. ఏది? కుంకి ఏనుగులు అన్నారు, వచ్చేస్తున్నాయి 2 ఏనుగులు అన్నారు. ఏది? ఇటు సోది మాట్లాడతారు, వచ్చి అబద్ధాలు చెప్పమంటే చెప్తారు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు మీ నాయకుల్లాగే ఉన్నారు మీరు కూడా. ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, భద్రగిరి సిహెచ్సి ఉంది. ఎలక్షన్కి ముందు గతంలో మా ప్రభుత్వంలో 8 మంది స్టాఫ్ డాక్టర్స్ ఉన్నారు. ఈరోజు ఎంతమంది ఉన్నారు భద్రగిరి సిహెచ్సిలో? 3 ఉన్నారు. 8 మంది ఎక్కడ, 3 ఎక్కడ? రోడ్డు మీదకి రావడానికి మాకట టాపిక్ అట. అవును, నేను ఎవరికి తెలియదు. నువ్వు ఎంతమంది తెలిసి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అవ్వచ్చు, 60% మంది కూడా నువ్వెవరు తెలియదు. రోడ్డు మీద రావడానికి మేము ఏదో ఎత్తుకొని వస్తున్నాం. స్క్రిప్ట్ ఇచ్చేవాడిని కరెక్ట్గా ఇమ్మని చెప్తాలి, లేదా స్క్రిప్ట్ జాగ్రత్త చదువు. ఇచ్చిన స్క్రిప్ట్ కరెక్ట్గా ప్రజెంట్ చేస్తే పర్వాలే. లేదా వాళ్ళు స్క్రిప్ట్ ఇవ్వడం రాంగ్ ఇస్తున్నారో, నువ్వు వచ్చాక ఎక్కడ మర్చిపోతున్నావో మాకు అర్థం అవ్వట్లే. దయించి కాన్స్టిట్యున్సీ ఇష్యూస్ మీద దృష్టి పెట్టి
కాన్స్టిట్యున్సీ సమస్యలు చాలా ఉన్నాయి, మీరు మాట ఇచ్చినవి చాలా ఉన్నాయి, వాటి మీద దృష్టి 15 నెలలైంది గెలిచి 15. ఇంకా గత ప్రభుత్వం గత పాలకులు గత ప్రభుత్వం గత పాలకులేనా? మీకేం చేత కదా? మీకేం రాదా?